హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉండారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను మీ ముందుకు తెచ్చేసింది అమీనా కిచెన్ అండ్ టిప్స్. దీనిలో ఏ టిప్ నచ్చితే ఏ టిప్ మీకు ఎలా యూస్ఫుల్ అయ్యిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను రోజు చేసే టిప్స్ మీకు వస్తాయి. అలాగే ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, అందరి ఇళ్ళలో ఇలాంటి పెన్స్ కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాము. స్కెచ్ పెన్స్ అలానే ఇలాంటివి. అలా పెన్స్ అయిపోయిన వెంటనే ఈ విధంగా పెన్ అయిపోయిందని పడేయకున్నట్ల దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి సీజర్ని తీసుకొని క్యాప్ తీసుకొని ఈ విధంగా పెట్టేసేసి మనం ఎక్కడన్నా తీసుకొని వెళ్ళాలి సీజర్స్ అనేటప్పుడు, టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు తీసుకొని పోవాలనేటప్పుడు, అలానే పెన్ అయిపోయిందని పాడేసే బదులు ఈ విధంగా క్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. సీజర్కి కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లోనే అలానే పెట్టడం ద్వారా పిల్లలు అనేది ఎలా అంటే అలా తీసుకొని చేతులు కట్ చేసుకోవడం ద్వారా మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి యూజ్ చేసి చూడండి. అలానే వేస్ట్గా పడేసే బదులు రీయూజ్ చేసుకోండి. అలానే పెన్ క్యాప్ ఎలా యూస్ఫుల్ అయిందో చెప్పినాను. అలానే పెన్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి కదండి. అలానే అందరి ఇళ్ళలో ఈ విధంగా సూదులు అనేది యూజ్ చేస్తూ ఉంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాము. అందరి ఇళ్ళల్లో కంపల్సరీగా ఉంటుంది. అది ఎక్కడంటే అక్కడ పెట్టడం, కుచ్చుకోవడం, చేతికి తగలడం, బ్లడ్ రావడం అలా కాకున్నట్లు ఈ విధంగా క్యాప్ని ఎలా యూజ్ చేసుకున్నాము, పెన్నును కూడా ఇదే విధంగా యూజ్ చేసుకొని ఇలా వేసేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ బయటకు రాదు. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, అందరి ఇళ్ళలో మార్నింగ్ లేవగానే ఫాస్ట్ చకచకగా ఇలా బ్రేక్ఫాస్ట్ కావాలనేసి ఆత్రంగా మనం చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బెండకాయలను కట్ చేసేటప్పుడు 2-3 కట్ చేయగానే జిడ్డు అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రాకున్నట్లా ఉండాలి అంటే మనం ఇంట్లోనే యూజ్ చేసే ఒక నిమ్మకాయని తీసుకొని మంచిగా ఈ విధంగా చాకుకు మనం ఏదంతా అయితే కట్ చేసామో ఆ చాకుకి ఈ విధంగా రబ్ చేసినామనుకో ఇంకోసారి జిడ్డు అనేది రాదు. ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా చకచక పని అనేది అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా పని అయిపోవాలి కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తెలిసి ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక బాక్స్ను తీసుకొని దాంట్లోనే కాస్త వంట సోడాని వేసుకోవాలి. ఈ విధంగా వంట సోడా, కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీని నుంచి ఉపయోగం ఏమంటే అందరి ఇళ్ళల్లో కొన్ని ఇంట్లలో చాలా ఎక్కువగా చీమలు అనేది వస్తూ ఉంటాయి. నల్ల చీమలు, అలా ఎర్ర చీమలు. నల్ల చీమలు వస్తే మంచిదే అంటాము, కానీ ఎర్ర చీమలు ఎక్కువ వచ్చినప్పుడు కొరుకుతూ ఉంటాయి. చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ పౌడర్ వేసేసినాం అనుకో ఇంకోసారి చీమలు అనేది రావు. మన ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మనం డబ్బులు పెట్టి కొనే అవసరం లేకున్నట్లు మనీ సేవింగ్ అవుతుంది. అలానే వాకిళ్ళలో ఇలా ఒక్కొక్కసారి పాత ఇళ్ళల్లో అయినప్పుడు ఇలా సీలిపోతూ ఉంటాయి. ఈ విధంగా సీలిపోకున్నట్లు ఉండాలంటే అలా వేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఎలా ఉందో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలామంది కొత్తగా వంటలు చేసేటప్పుడు ఇలా చపాతీ రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారండి. అలవాటైన వాళ్ళు చేసేస్తారు. అలవాటు కాని వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏమంటే చూడండి, ఈ విధంగా చపాతీని ఇలా చేసేసుకొని ఇలా చాక్తో వేసేసుకోండి. చూడండి, ఈక్వల్గా వేసేసుకొని వెంటనే ఇలా చేసేసుకొని తీసుకుంటే మనం మంచిగా రోల్ గుండ అనేది తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అది కాకున్నట్లా మనం ఈజీగా అయిపోవాలి అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసేసుకొని ఒక గ్లాస్ తీసుకొని మంచిగా పిండి వేసేసుకోండి. పిండిని ఈ విధంగా చల్లేసుకోండి. ఇలా ఈ విధంగా గ్లాస్తో ఇలా చేసేసుకొని ఫ్రెండ్స్ మంచిగా
రోల్ గుండ అనేది తయారైపోతుంది. మనం చపాతీలు చేసేటప్పుడు మంచిగా ఇలా ఉంటేనే చపాతీలు రౌండ్గా అనేది వస్తుంది. ఫస్ట్ టైం వంటలు చేసేవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ఎలా ఉందో, నచ్చితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అలానే టమాటాలు ఏదైనా కాయగూరలు కట్ చేసేటప్పుడు మనం ఫాస్ట్గా పని అయిపోవాలి అనేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి చాకు తీసుకోకుండా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జిగ్జా మాదిరిగా ఉంటుంది. ఇలాంటి చాకు తీసుకొని కట్ చేయడం ద్వారా ఫాస్ట్గా పని అయిపోతుంది. అలానే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎంత చిన్న కావాలన్నా కానీ అంత చిన్నగా, ఎంత ఫాస్ట్ కావాలన్నా కానీ అంత ఫాస్ట్గా పని అయిపోతుంది. ఒకసారి ఇలాంటి దాన్ని తీసుకొని కట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అందరి ఇళ్ళల్లో చూడండి ఫ్రెండ్స్, టీషర్ట్లను మర్చి పెట్టడానికి చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు. ఇలా చేసిన వెంటనే మళ్ళీ ఊడిపోతూ ఉంటుంది. అలా కాకున్నట్లు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ లాస్ట్కి ఈ విధంగా మడిచి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకున్నాక ఇలా 2 ఈక్వల్గా వేసేసుకోవాలి అక్కడ ఇక్కడ. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా పై భాగాన్ని ఇలా వేసేసుకోవాలి. తర్వాత కింద ఈ విధంగా మడిచేసుకున్నాక ఇక్కడ ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జోబీలో మాదిరిగా పెట్టేసుకున్నాం అనుకో, మంచిగా పాకెట్ మాదిరిగా తయారైపోయింది. చూడండి, మనం ఎట్లా చేసినా కానీ అది అనేది ఊడిపోదు. చూడండి, ఈ విధంగా అవుతుంది. అలానే మనం ఎక్కడన్నా జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకో, అలానే ఇంట్లో కూడా ఈ విధంగా మడతలు పెట్టేసుకున్నాం అనుకో, మంచిగా నీట్గా కానొస్తుంది. నెక్స్ట్ టీషర్ట్ కూడా ఈ విధంగా చేసుకున్నాను నేను. చాలా ఈజీగా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి చూడండి, చూడడానికి నీట్గా ఉంటుంది. అలానే ఇక్కడ నూరికి వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా తీసుకోవడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, అందరి ఇళ్ళల్లోనూ సింక్ కానీ బాత్రూమ్ కానీ నీళ్ళు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా ఇబ్బందిగా ఉందనేసి ప్రతిసారి ప్లంబర్ని పిలిపించి డబ్బులు వేస్ట్ చేసేదానికంటే నేను ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. దీనిలో కొంచెం ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని వంట సోడాను వేసుకొని ఈ విధంగా డే 1 to 3 times ఇలా ఈ విధంగా చేసేసినాం అనుకో, వీక్కి అంతా, లేదంటే ఎప్పుడైనా కానీ వారంలో వన్ వీక్లో 1 time ఇలా ఒకసారి చేసినాం అనుకో, నీళ్ళు అనేవి ఏమన్నా అడ్డం కూర్చున్నా కానీ గలీజ్ కూర్చున్నా కానీ ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 స్పూన్ వినేగర్ అనేది వేస్తున్నాను. నాకైతే చాలా యూస్ఫుల్ అయిందండి. దానిలో కొంచెం పిల్లలు అవి ఇవి డస్ట్ అనేది వేసేస్తూ ఉంటారు, సింక్లో కానీ బాత్రూంలో కానీ. నీళ్ళు పోవడానికి ఇబ్బంది అవుతుందని ప్రతిసారి వాళ్ళు పిలిపించి డబ్బులు వేస్ట్ చేసేదానికంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా యూస్ఫుల్ అయిందో నాకు కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా ఒక ఆనియన్ని తీసుకొని దానిపైన ఉండే తుప్పుడు అంతా ఒలిచేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్నాను. దీన్ని ఒక తురిమేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ మంచిగా తురిమేసుకొని దీనిలో ఇంట్లో ఉండే నైస్ సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని అలానే ఇంట్లో యూజ్ చేసే టూత్ పేస్ట్ ఏదైనా కానీ టూత్ పేస్ట్ అనేది కొంచెం వేసేసుకోండి. ఈ విధంగా ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంట్లోనే ఉండే కాటన్ ఉంటుంది కదండి, దూదిని తీసుకొని ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకొని మంచిగా చేసేసుకున్నాను. దీనివల్ల ఉపయోగం ఏమంటే, ఇంట్లో ఎక్కడంటే అక్కడ బల్లులు బొద్దింకలు తిరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు నైట్ టైం ఇలా ఈ విధంగా చేసేసుకొని, ఎక్కడ చిన్న బల్లులు తిరుగుతూ ఉంటాయో, బొద్దింకలు తిరుగుతూ ఉంటాయో, ఇలా నైట్ పడుకునే ముందు సింక్లో ఈ విధంగా వేసేసుకుంటే అసలు 1 వీక్ వరకు చూడండి రావు. నెక్స్ట్ వచ్చేసి, సంతూర్ పైన ఈ విధంగా అగ్గి పుల్లలను పెట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతం. ఇదైతే చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఏమంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అగ్గి పుల్లలను తీసేసుకొని, మనం యూజ్ చేసేసిన అగ్గి పుల్లలైనా పర్లేదు, ఇలా అన్నీ తీసేసుకొని ఇలా మనం సంతూర్ సోప్ని తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇంట్లో యూజ్ చేసేది. సంతూర్ సోప్ తీసుకున్న తర్వాత దీన్ని కవర్ పాడేయకున్నట్లు ఈ విధంగా అగ్గి పుల్లలను వేసేసుకొని కొంచెం పౌడర్ వేసేసుకోండి. దీనివల్ల ఏమంటే, ఇప్పుడు వానాకాలం కదా ఫ్రెండ్స్, వానాకాలం అప్పుడు
బట్టలు ఎంత ఉతికినా కానీ స్మెల్ అనేది పోవు, డ్రై కావు. అలానే ఇంట్లో బాలింతలు ఉంటాయి, వాళ్ళ స్మెల్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు పడుకునే దగ్గర కానీ లేదంటే ఇలా బెడ్షీట్ల దగ్గర కానీ పెట్టేసుకోవచ్చు. దీని మీద ఇలా హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. బాలింతలు పడుకునే బెడ్షీట్ మీద కానీ ఇలా